హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ చూసామనుకోండి అక్కడక్కడనే ఉన్నాయి రేంజ్లో. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి అప్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో స్టిల్ ఇంకా కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు నిఫ్టీలో. అండ్ ఇవాళ మనం చూసినట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ కంప్లీట్లీ రికవరీ చేసేసింది. అండ్ ప్రీవియస్ మనకి క్లోజింగ్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి 26,046. ఇవాళ మనం క్లోజింగ్ వచ్చేసి మనం చూసామనుకోండి 26,027. 2 days కూడా మార్కెట్ 26,000 లెవెల్ని అయితే హోల్డ్ చేసింది. బట్ దగ్గరలో స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసామనుకోండి స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్ ట్రెండ్ చూసామనుకోండి లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి స్టిల్ పాజిటివ్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి షార్ట్ టర్మ్ ట్రెండ్ December 1st నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఉన్నాయి. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ మొమెంటమ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నిన్న కూడా డిస్కస్ చేసాము మార్కెట్ ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పి. ఇవాళ కూడా మళ్ళీ మార్కెట్ అదే జోన్ నుంచి మార్కెట్లో రికవరీ వచ్చింది. మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అండ్ మార్కెట్ ఆ లెవెల్స్ లోస్కి వెళ్ళిందో అండ్ అక్కడ నుంచి మార్కెట్ రికవరీ చేసి మళ్ళీ అప్ సైడ్కి తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకుందాం. సో చిన్న టైం ఫ్రేమ్లో చూసారనుకోండి ఇక్కడ మనకి మార్కెట్ రిజెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఏరియా వచ్చేసి మనకి 26,000 లెవెల్ దగ్గరలో మీరు చూసారనుకోండి ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఉన్నాయి. సో మార్నింగ్ నేను షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది మార్కెట్ అని చెప్పి. ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది, ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ఏరియా అండ్ దాని దగ్గరలోనే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం రేపటికి, ఎందుకంటే మార్కెట్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది కంటిన్యూస్లీ. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, సో ఇవాళటి హైస్ అండ్ ఫ్రైడే రోజు ఏదైతే హైస్ ఉన్నాయో ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేస్తే కనుక మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ని ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలనుకోండి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ఎర్లీగా ప్లాన్ చేయకండి. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డిప్ వస్తే ఇక్కడ నుంచి బై వచ్చింది ప్రీవియస్ మనం ఫ్రైడే రోజు. ఇవాళ కూడా మార్కెట్ డిప్ వస్తే ఇక్కడ నుంచి కూడా బయింగ్ వచ్చింది. సో ఎవ్రీ డిప్లో బయింగ్ వస్తుంది. సో మార్కెట్ ఇక్కడ మనకి ఫ్రైడే రోజుల్లో అండ్ ఏదైతే మనకి ఇప్పుడు 25,938 అండ్ 25,900 ఉంది కదా, సో ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కిందికి వెళ్తే అప్పుడు మనం బెరిష్ అవుదాం. సో వెయిట్ చేయండి, ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఈ జోన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్ వైపే చూడొచ్చు. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ ఏరియా దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అనుకోండి ఇక్కడ నుంచి కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డే హైస్ బ్రేక్ అవుతే కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే మనకి 2 days ఒక హైస్ని బ్రేక్ చేసింది అనుకోండి, ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతే కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు అనమాట నిఫ్టీలో. ఓకే, సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పైన కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. రీటెస్ట్లో మీరు 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి ఆ టైం ఫ్రేమ్లో రీటెస్ట్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్కి. అండ్ ఈ జోన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి అప్పుడే మనం బేరిష్ అవ్వండి. ప్యూర్లీ బేరిష్ అవ్వాలంటే ఈ జోన్ బ్రేక్ డౌన్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సెన్సెక్స్ పెడతాను ఎందుకంటే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి లాంగ్ టర్మ్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది, షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇక్కడ స్టిల్ మనకి ఏదైతే స్ట్రక్చర్ ఉందో లోవర్ అండ్ లోలో ఇంకా బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అప్ సైడ్ నుంచి. అది వచ్చేసి మనకి 85,500 ఏరియా దగ్గరలో మనకి ఒక
రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ 85,300 ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియాలో. మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి మార్కెట్లో పాజిటివ్గానే క్లోజ్ చేసింది అండ్ నిన్నటి క్లోజింగ్ దగ్గరను క్లోజ్ చేసింది. రేపు మార్కెట్ ఈ 2 హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, 85,300 పైన మార్కెట్ ఉంటే కనుక ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ అక్కడ నుంచి మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఆ బ్రేక్అవుట్ పైన మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఎల్ వచ్చేటప్పుడు మీరు 85,000 లెవెల్ కింద మనం ఎస్ఎల్ అనుకోవచ్చు. మార్కెట్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈ లోస్ కిందకి వెళ్ళింది అనుకోండి, 85,000 లెవెల్ కిందకి వెళ్తే కనుక సెన్సెక్స్లో అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే నిన్న రివర్సల్ క్యాండిల్ ఉండే అండ్ మరి ఏదైతే ఫ్రైడే రోజు క్యాండిల్ ఉందో అది రివర్సల్ క్యాండిల్ ఉండే. దాని తర్వాత గ్యాప్ డౌన్ తర్వాత ఇక్కడ కూడా మనకి రికవరీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ జోన్స్ ఇంపార్టెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారంటే అప్ సైడ్ నుంచి. సో 59,500 అండ్ 59,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ ప్రైస్ కనుక ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే 59,200 కిందికి వెళ్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో సింపుల్ అండ్ క్లియర్ బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 5 minutes టైం ఫ్రేమ్. సో డైలీ ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను కదా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మార్నింగ్ మార్కెట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్స్ ఏదైతే ఉండేనో ప్రీవియస్లీ మార్కెట్ ఈ జోన్స్ దగ్గర సపోర్ట్ లెవెల్ అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని ఆల్గో లెవెల్ కూడా బ్రేక్ చేసింది. ఆల్గో ఆర్జెడ్ కాస్త ఎగ్జిట్ అయింది, సపోర్ట్ లెవెల్ అయింది. అండ్ దాని తర్వాత పైన మార్కెట్ 59,500 లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. సో ఇంట్రాడేలో టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్లీ అనాలిసిస్ చెప్పాను నేను. సో 1 hour టైం ఫ్రేమ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాను. సో 59,500 రెసిస్టెన్స్ ఏరియా అని చెప్పి. సో ఈ లెవెల్స్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుంది యాజ్ ఆఫ్ నో. ఒకవేళ ప్రైస్ రేపు కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక వెంటనే ప్లాన్ చేయకండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్స్కి వచ్చి ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేకుంటే మార్కెట్ ఈ లెవెల్స్లో ఉందనుకోండి, లైక్ 59,200కి వచ్చింది అనుకోండి, సో ప్రైస్ ఈ లెవెల్లో హోల్డ్ చేస్తుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఈ లెవెల్స్ కింద బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్ ప్లాన్ చేయండి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో చార్ట్స్ పైన అది నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. సో మీరు మీ అనాలిసిస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడుతున్నాను. కాల్ సైడ్ మనకి రెసిస్టెన్స్ని ఫైండ్ చేయొచ్చు అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే 26,100 లెవెల్ అండ్ 26,000 లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే 26,000 లెవెల్ దగ్గర 2,28,000 ఉంది సపోర్ట్ లెవెల్ అండ్ 26,000 లెవెల్ దగ్గర 1,47,000 ఉంది. ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి కొద్దిగా మనకి ఇక్కడ సైడ్ అంటే మనకి ఏదైతే పుట్ సైడ్ ఎక్కువగా యాడ్ అయ్యి కనిపిస్తుంది కాల్ సైడ్ కన్నా. సో ఇక్కడ మనకి మంచి సపోర్ట్ కనిపిస్తుంది 26,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో. అండ్ దాని కింద 25,900 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 25,800 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 26,100 రెసిస్టెన్స్ ఉంది, దానిపైన 26,200 లెవెల్ అండ్ దానిపైన మనం చూసినట్టయితే 26,300 అండ్ 400 లెవెల్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో కొంచెం సిమిలర్ డేటానే ఉంది. ఇక్కడ మనకి 26,100 to 26,000 రేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ 2,28,000 ఉంది, ఇక్కడ 2,10,000కి దగ్గరలో ఉంది, చాలా ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో ఈ రేంజ్ కనిపిస్తుంది. ఈదర్ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వాలంటే 26,100 పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 26,000 కింద మార్కెట్ వచ్చినా సరే 25,900 ఇక్కడ హోల్డ్ చేస్తుంది సపోర్ట్ని. మార్కెట్ 25,900 కింద బ్రేక్ డౌన్ అవుతుంది, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ మనకి US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో 210 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 143 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ మనకి డాక్స్ వచ్చేసి 55 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి 48 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్రిప్టో కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో మీరు చూసారనుకోండి, బిట్ కాయిన్ వచ్చేసి మనకి 89,384లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. సో ఇక్కడ మనం 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ స్లైట్లీ. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బిట్ కాయిన్ వచ్చేసి
యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ ఒక రెసిస్టెన్స్ ఏరియా కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా, ఆ ఏరియా కింద మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో ఒకసారి బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ రిజెక్షన్ కనిపిస్తుంది నాకు యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ అది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ వరకు రావచ్చు 88,000 అండ్ 88,500 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బుల్లిష్ అవ్వాలి బిట్కాయిన్ అంటే ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ 90,000 to 90,500 పైన సస్టైన్ అవ్వాలి. అప్పుడు మనకి బిట్కాయిన్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 92,000 అండ్ 94,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 90,500 పైన మార్కెట్ కనుక స్టేబుల్గా ఉంటే ఓకే. సో ఇక్కడ కూడా అంతే, షార్ట్ టర్మ్ ట్రెండ్ మనం చూసామనుకోండి, మనకి బిట్కాయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా ఈ జోన్ మొత్తం చాలా ఇంపార్టెంట్ జోన్, చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది. 94,000 టు ఇక్కడ 88,000 జోన్ మొత్తం కూడా చాలా టైం కన్సాలిడేషన్, చాలా టైం తీసుకుంది. మార్కెట్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక స్పైక్స్, ఇక్కడ ఒక స్పైక్స్ల మీద స్పైక్స్ వస్తున్నాయి. దీంట్లో ఒక స్పైక్ వచ్చిన తర్వాత కంటిన్యూస్లీ సైడ్ వేస్ అయిపోతుంది బిట్కాయిన్. సో ఇక్కడ మీకు కంటిన్యూస్లీ ఈ జోన్లో మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. సో ట్రేడ్ ప్లాన్ లేకుండే నిన్న మొన్న కూడా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 5:30కి 2 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. 2 క్యాండిల్స్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది. ఒకవేళ మనకి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది అనుకోండి, సో బేరిష్ ప్లాన్ చేయవచ్చు బిట్కాయిన్లో. అండ్ డౌన్ సైడ్ ఈ లోస్ వరకు టార్గెట్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఇక్కడ మీకు 88,000 లెవెల్, అండ్ అది బ్రేక్ అవుతే 80,000 వరకు రావచ్చు, అంటే 84,000 వరకు రావచ్చు. అది బ్రేక్ అవుతే 80,000 వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే. సో వన్స్ 80,000 బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మేజర్ లెవెల్ 80,000 లెవెల్. ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్, ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది ఫ్యూచర్స్ చార్ట్, బిట్కాయిన్ చార్ట్ చూసుకుందాం ఓకే. సో స్పాట్ చార్ట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, సో ఇది నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి మీకు ట్రెండ్ అనేది అప్ సైడ్ కనిపిస్తుంది, లాంగ్ టర్మ్ ట్రెండ్ అప్ సైడ్ కనిపిస్తుంది. ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఓకే. సో మేజర్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, 80,000 లెవెల్ దగ్గర ఉంది. సో ప్రైస్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 వీక్స్ నుంచి ఇదే జోన్ దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇది గివప్ ఇచ్చేసింది అనుకోండి, ఈ జోన్ బయర్స్ కనుక ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకెళ్లకుండా డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయ్యారు అనుకోండి, అప్పుడు బిట్కాయిన్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి బిట్కాయిన్ కనుక సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ ఈ టాప్ అనేది టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. $110,000 $100 అయితే ఈజీగా అచీవ్ అయిపోతుంది ఒకవేళ ఇక్కడ నుంచి కనుక బిట్కాయిన్ సపోర్ట్ తీసుకుంటే ఓకే. సో మేజర్ ఇంపార్టెంట్ జోన్ 89,000 to 80,000 లెవెల్. ఈ 9,000 పాయింట్స్ అవుతుందో ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట బిట్కాయిన్కి ఓకే. అండ్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో చిన్న టైం ఫ్రేమ్ 75 minutesలో కూడా మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను బిట్కాయిన్. సో బిట్కాయిన్ అండ్ ఇథీరియం కనుక మీరు ట్రేడ్ చేయాలనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి మీకు, సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, సో బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలనుకోండి, సో ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఫస్ట్ మీరు వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ కొత్తగా ఇప్పుడు మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లాట్ 66% ఆప్షన్స్ పైన ఆఫ్ ఉంది. సో ఫీజు 66%. ఒకవేళ మనం ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి ఆఫ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి 0 క్లోజింగ్ ఫీజు ఉందో అది మనకి ఫ్యూచర్స్ చార్ట్ పైన ఉంది. ఒకవేళ మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నారనుకోండి, బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ అదర్ కాయిన్స్ చేస్తున్నారనుకోండి, బిట్కాయిన్లో మీరు స్కాల్పింగ్ చేస్తున్నారంటే, సో 30 minutes లోపు మీరు ట్రేడ్ తీసుకొని ట్రేడ్ క్లోజ్ చేస్తే ఎటువంటి ఛార్జెస్ అనేది మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దానిపైన పడదు. అండ్ అదర్ ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో ఇథీరియం కానీ అదర్ కాయిన్స్ ఉన్నాయో దాన్ని 15 minutes లోపు మీరు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి, ఎటువంటి ఛార్జెస్ అనేది ప్లాట్ఫామ్ ఛార్జ్ చేయదన్నమాట. సో స్కాల్పింగ్ ఆఫర్ ఇది యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. సో మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కూడా కింద రిఫరల్ లింక్ నుంచి రిఫరల్ కోడ్ యాడ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మా సైట్ నుంచి ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన టూల్ ఉందో 5 minutes టైం ఫ్రేమ్లో సిగ్నల్స్ వస్తుందో, బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో అది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి ఓకే.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బై సిగ్నల్ వచ్చింది బిట్కాయిన్లో. సో అలా మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. ఇక్కడ సెల్ సిగ్నల్ వస్తుంది, ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్. సో ఈ సిగ్నల్స్ వస్తాయి అనమాట. సో ఈ క్రిప్టో స్కాల్పర్ మీకు యాక్సెస్ ఇస్తాను. దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రీమియం మెంబర్స్ ఎవరైతే క్రిప్టో ప్రీమియం మెంబర్స్ ఉన్నారో, సో ఇప్పటివరకు నేను షేర్ కూడా చేశాను. ఇప్పటివరకు నేను షేర్ చేశాను, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. సో జస్ట్ చిన్న క్యాపిటల్తో కూడా ట్రేడ్ చేయవచ్చు అని చెప్పి. సో 1,000 రూపీస్తో నేను ఇయర్లీ 1,000 రూపీస్తో ట్రేడ్ చేశాడు. 7 days నుంచి 9,000 పైన ప్రాఫిట్ వచ్చింది. అంటే దగ్గర 10,000 దగ్గర ప్రాఫిట్ వచ్చింది. అది వచ్చేసి ఓన్లీ జస్ట్ మీరు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసి అక్కడ ఉన్న బై అండ్ సెల్ సిగ్నల్స్ ఏదైతే వస్తాయో దాన్ని యూస్ చేసుకొని చేసింది. చిన్న క్యాపిటల్తో కూడా మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, నాలెడ్జ్ మొత్తం కూడా గెయిన్ చేయండి. మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది. ప్లేలిస్ట్కి వెళ్ళారనుకోండి, సో మీకు కంప్లీట్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను క్రిప్టో రిలేటెడ్గా. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఇక్కడ మీరు చూస్తారు కదా ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్. ఈ వీడియోస్ చూసారనుకోండి ఫుల్ నాలెడ్జ్ వస్తుంది ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి. దాని తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, దానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది. సో అక్కడ కూడా నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ అనాలిసిస్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను, అది కూడా యాక్సెస్ ఇస్తాను. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దాంతోపాటు మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఇంట్రాడే అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఆల్గో లెవెల్స్, దాంతోపాటు టైం టు టైం అప్డేట్స్ అనేది మనకి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేస్తుంటాను. ఓకే. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ సపోర్టే ఉండాలి. ఓకే. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.